హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్కిల్స్. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు లైఫ్లో నిజంగా గ్రో అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం థింక్ అండ్ గ్రో రిచ్. ఈ బుక్ ఆథర్ నెపోలియన్ హిల్. ఈ బుక్లో ఆథర్ మనం సక్సెస్ అవ్వడానికి లేదా రిచ్ అవ్వడానికి 13 స్టెప్స్ చెప్పారు. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిజైర్ అంటే ఏదో చిన్న కోరిక లేదా నమ్మకం అని కాదు. అది మనకు ఎలా అయినా కావాలని లేదా నేను ఆ థింగ్ని ఎలా అయినా అచీవ్ చేస్తాను అన్నదాన్నే డిజైర్ అంటారు. మనకి థామస్ ఎడిసన్ తెలిసిన వాడే. అతను బల్బ్ని కనిపెట్టాడు. సో ఈయన టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అడ్మిన్ బాండ్స్ అని ఒక పర్సన్ ఉండేవాడు. అతనికి థామస్తో బిజినెస్ చేయాలి అంటే థామస్కి పార్ట్నర్గా అవ్వాలని చాలా ఉండేది. అతనికి ఒక గట్టి డిజైర్ ఉండేది. ఎలా అంటే ఎలా అయినా సరే నేను థామస్కి పార్ట్నర్ అవ్వాలి అని. కానీ అతను ఎప్పుడు థామస్ దగ్గర వర్క్ చేయాలి లేదా అతని దగ్గర ఒక జాబ్ చేయాలి అని అనుకోలేదు. జస్ట్ అతనికి ఒక పార్ట్నర్ అవ్వాలి అని ఎప్పుడూ అనుకునేవాడు. సో ఇతను థామస్ దగ్గర వర్క్ చేయడానికి ఒకసారి థామస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు థామస్ చెప్పిన చిన్న చిన్న థింగ్స్ చేసేవాడు. అంటే థామస్ చెప్పినవి కాదు, థామస్ ఆఫీస్లో చిన్న చిన్న వర్క్స్ చేసేవాడు. స్టార్టింగ్లో అతను చాలా చిన్న చిన్న వర్క్స్ కూడా చేసేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఎడిసన్ డిటెక్టింగ్ మిషన్ అని ఒకటి కనిపెట్టాడు. తర్వాత దాన్ని సేల్ చేయడానికి ఎడిసన్ వాళ్ళ సేల్స్ పర్సన్కి చెప్తాడు. అప్పుడు వాళ్ళ సేల్స్ పర్సన్ అంటాడు, ఈ మిషన్ని ఎవరు తీసుకోరు, దీనికి అసలు సేల్సే అవ్వవు అని చెప్తారు. అప్పుడు దీన్ని అడ్మిన్ బాండ్స్ వింటాడు అండ్ ఈ సిచ్యువేషన్ని ఒక ఆపర్చునిటీలా తీసుకొని ఆ డిటెక్టింగ్ మిషన్ని నేను సేల్ చేస్తాను అని అడుగుతాడు. సో దానికి ఎడిసన్ సేల్ చేయమని చెప్తాడు. సో బాండ్స్ ఆ డిటెక్టింగ్ మిషన్ని సేల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను చాలా సేల్స్ చేశాడు. ఎన్ని సేల్స్ అంటే దానివల్ల ఎడిసన్ మార్కెట్ మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది. అండ్ ఎడిసన్ ఏం చేశాడంటే ఈ బాండ్స్కి ఆ కాంట్రాక్టే ఇచ్చేశాడు. అండ్ అక్కడి నుండే బాండ్స్ అండ్ ఎడిసన్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. సో బాండ్స్ ఈ కథలో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఒకటే, అదేంటంటే ఏ బర్నింగ్ డిజైర్. అది మనలో ఉండాలి. అండ్ ఈ బర్నింగ్ డిజైర్స్ కోసం కూడా ఈ ఆథర్ 6 స్టెప్స్ చెప్పాడు. స్టెప్ 1 ఏంటి అంటే డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. అంటే మీకు ఏం కావాలి అన్నది క్లియర్గా మీరు డిసైడ్ అయ్యి పెట్టుకోవాలి. అంటే మీ గోల్ని లేదా మీ డ్రీమ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటంటే మనము మన డ్రీమ్ని అచీవ్ చేయడానికి దానికి రిటర్న్గా ఇంకా ఏమి ఇవ్వగలమని. అంటే ఇప్పుడు ఒక 2 lakhs కావాలనుకోండి, ఆ 2 lakhs కోసం నువ్వేం చేస్తావు? యూట్యూబ్లో వీడియోస్ చేస్తారా, లేకపోతే ఒక బిజినెస్ చేస్తారా? అలా ఒకటి మీకు ఆ డ్రీమ్ రావాలంటే లేదా ఆ అమౌంట్ మనీ ఏదైనా రావాలంటే మీరు దానికి బదులుగా ఏం చేస్తారు అన్న థింగ్. స్టెప్ 3 సెట్ ఎ డెడ్ లైన్. అంటే మనము మన డ్రీమ్ కోసం ఒక పర్ఫెక్ట్ డెడ్ లైన్ లేదా ఒక పర్ఫెక్ట్ టైంని సెట్ చేసుకోవాలి. స్టెప్ 4 ఏంటంటే క్రియేట్ అ ప్లాన్. అంటే మన డ్రీమ్ కోసం లేదా మన గోల్ కోసం అచీవ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని మనం రెడీ చేసుకోవాలి. అండ్ ఆ ప్లాన్ పక్కాగా 100% డెవలప్ అవుతుంది లేదా ఆ ప్లాన్ 100% అవుతుంది అని అవసరం లేదు. అండ్ మనకి ఏ థాట్స్ అయితే వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ ప్లాన్ని మనకి ఇష్టం వచ్చినప్పుడు చేంజ్ కూడా చేసుకోవచ్చు. 5th పాయింట్ ఏంటంటే మనము ఈ చేసే థింగ్స్ అని ఒక పేపర్ పైన క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి, క్లియర్గా రాసి పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ అంటే 6th స్టెప్ని మీకు సక్సెస్ అవ్వడానికి ఉన్న ఈ 13 స్టెప్స్లో 3rd స్టెప్లో చెప్తాను. ఆ టాపిక్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది, సో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 2nd స్టెప్ ఫెయిత్ అంటే బిలీఫ్. ఇప్పుడు అడ్మిన్ బాండ్స్ సక్సెస్ అవ్వడానికి అతనికి బర్నింగ్ డిజైర్తో పాటు ఒక ఫెయిత్ కూడా ఉంది. దట్ అతను ఎలా అయినా సక్సెస్ అవుతాను అని, అతను ఎలా అయినా ఎడిసన్కి పార్ట్నర్ అవుతాను అని అతను పూర్తిగా నమ్మాడు. అది ఉంటేనే మనము సక్సెస్ అవ్వగలం. సో ఫెయిత్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనము విన్ అవుతామని, మనము 100% సక్సెస్ అవుతామని మనము 100% బిలీవ్ చేసుకోవాలి. ఇది ఎలా అవుతుందంటే మనం 3rd స్టెప్లో చూద్దాం. స్టెప్ 3 ఏంటంటే ఆటో సజెషన్స్. దీన్ని మనం 2 పార్ట్స్గా విడదీద్దాం. అదేంటంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం థింక్ చేసేది. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీరు ఇప్పుడు ఒక ఇంటి ఓనర్ అనుకోండి, అది కాన్షియస్ మైండ్. ఒక ఇంటికి వర్కర్ కూడా ఉంటాడు, అతను సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీరు ఏది చెప్తే ఆ వర్కర్ చేస్తాడు. సేమ్ వే కాన్షియస్ మైండ్ ఏది చెప్తే సబ్ కాన్షియస్ మైండ్ అది చేస్తుంది. కొన్ని థింగ్స్ ఉంటాయి, దట్ షూ లేస్ కట్టుకోవడం, డ్రెస్ కరెక్ట్గా వేసుకోవడం, ఇవన్నీ మనము థింక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అవి రిపీట్ అయిన థింగ్స్. సో అవి సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ స్టోర్ అయిపోతాయి. అంటే రిపీట్ అయిన థింగ్స్ మనము మళ్ళీ ఆలోచించిన అవసరం లేదు, అవి సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతాయి. అలాగే మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ఆటో సజెషన్స్ కావాలి. ఆటో సజెషన్స్ అంటే
మనము కొన్ని థింగ్స్ని రిపీటెడ్గా చేసినా కానీ ఆలోచించినా కానీ అది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. దాన్నే ఆటో సజెషన్స్ అంటారు. అంటే రిపీటెడ్ థింగ్స్ని ఆటో సజెషన్స్ అంటారు. రిపీటెడ్ థింగ్స్ చేయడం వల్ల అది అలవాటైపోయి మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, చిన్న ఉన్నప్పుడు కొంతమంది అంటే పెద్దవాళ్ళు రిచ్ అవ్వాలంటే అది చిన్న థింగ్ కాదు, చాలా కష్టపడాలి అని సంథింగ్ మనకి చెప్తారు. ఆర్ ఎల్స్ డబ్బు సంపాదించడం అంటే పిల్లల ఆట కాదు అని చెప్పి ఉంటారు. దీన్ని రిపీట్ చేయడం వల్ల అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది. అందుకే ఎవరైనా అడిగినప్పుడు కూడా మనము డబ్బు సంపాదించలేమనే థింక్ చేస్తూ ఉంటాం. అండ్ థింగ్స్ని సబ్కాన్షియస్ మైండ్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని మీకు 6 స్టెప్తోని చెప్తాను. ఆ 6 స్టెప్ ఎక్కడదంటే మన డిజైర్ చాప్టర్లో లాస్ట్ స్టెప్ మిస్ చేసాం కదా, దాంతో. అదేంటంటే మనము రాసిన థింగ్స్ అన్నిటినీ క్లియర్గా మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2 lakhs అని రాశారనుకోండి. నేను 2 lakhs ఎలా అంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల సంపాదిస్తాను అని. సో మీరు దాన్ని క్లియర్గా చదివి అండ్ ఆ యూట్యూబ్ వీడియోస్ ప్రిపేర్ చేసి మీరు ఫిక్స్ చేసుకున్న కొంచెం టైం వరకు నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ వల్ల ఇంత రావాలి అని బిలీవ్ చేయాలి. అండ్ దాన్ని మళ్ళీ మీరు మీ మైండ్లో విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దట్ మీ థింగ్స్ సబ్కాన్షియస్కి వెళ్ళడానికి, అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. దానికి మీరు ఓపిక్గా ఉండాలి. అండ్ ఇది జనరల్గా నార్మల్గా విజువలైజ్ చేసుకోవడం వల్ల నో యూస్. దీన్ని మనం ఎమోషన్స్ తోటి అండ్ బిలీఫ్ తోటి విజువలైజ్ చేసుకోవాలి. ఈ చాప్టర్లో లేదా ఈ స్టెప్లో మనం 2 steps మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, ఫస్ట్ స్టెప్, దీన్ని మనం కంప్లీట్గా బిలీవ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు దీన్ని చేయలేమో అన్న కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ మనం మాత్రం దాన్ని కన్సిస్టెంట్గా చేయాలి. అప్పుడే కంప్లీట్ చేయొచ్చు. 4th స్టెప్, స్పెషలైజ్డ్ నాలెడ్జ్. నాలెడ్జ్లో 2 types ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే డిఫరెంట్ థింగ్స్ గురించి మనకున్న నాలెడ్జ్, అండ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటే ఒక థింగ్ గురించే మనకి ఉన్న నాలెడ్జ్. అండ్ జనరల్ నాలెడ్జ్ వల్ల ఎక్కువ యూస్ ఏం లేదు. అంటే ఓన్లీ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని యూస్ చేసుకొని మనం గ్రో అవ్వాలని ఆథర్ చెప్పలేదు. ఆథర్ ఏం చెప్పాడంటే మనము ఎడ్యుకేట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ గురించి లేదా నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ గురించి నా దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించిన థింగ్స్ అని తెలుసుకోవాలి. అండ్ నాలెడ్జ్ నేనే తెలుసుకోవాలని కాదు, పీపుల్ని హైర్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఫోర్డ్ కంపెనీ ఓనర్, అతనికి ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, కానీ అతను బెస్ట్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ని, బెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న పీపుల్ని హైర్ చేసుకోవడం వల్ల అతను సక్సెస్ అయ్యాడు. సేమ్ వే ఇక్కడ మీకే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీ టీం వాళ్ళకి లేదా మీరు హైర్ చేసుకున్న పీపుల్కి నాలెడ్జ్ ఉన్నా కానీ సక్సెస్ అవ్వచ్చు. వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉన్నా సరే మీరు సక్సెస్ అవ్వచ్చు. చాలామంది పీపుల్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు, బట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్. నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ పొటెన్షియల్ పవర్. నాలెడ్జ్ పవర్ ఎప్పుడవుతుంది అంటే దాన్ని మనం యూజ్ చేసినప్పుడు. సో మనకి నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్ కాదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి స్కూల్లో 90% నాలెడ్జ్ వస్తుంది, బట్ అది మనకి ఆ డిగ్రీస్ ఎక్కడ యూస్ఫుల్ కావు. ఎందుకంటే మనం ఆ నాలెడ్జ్ని ఎక్కడ యూజ్ చేయం కాబట్టి. అండ్ ఇంకా క్లియర్ చెప్పాలంటే నాలెడ్జ్ నాట్ యూజ్డ్ ఈజ్ ఏ గార్బేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం నాలెడ్జ్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఎక్కువగా నేర్చుకోవడం వల్ల యూజ్ ఉంది. ఫస్ట్ స్టెప్, ఇమాజినేషన్. మనకి ఫస్ట్ స్టెప్లో అంటే ఫస్ట్ చాప్టర్ డిజైర్ అనే చాప్టర్లో మనం నేర్చుకున్నప్పుడు అందులో 4th స్టెప్లో ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకున్నాం. సో ఆ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇమాజినేషన్ చాలా అవసరం. ఇమాజినేషన్లో కూడా 2 types ఉంటాయి, సింథటిక్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివ్ ఇమాజినేషన్. ఈ సింథటిక్ ఇమాజినేషన్ అంటే ఆల్రెడీ మనకి కొన్ని థింగ్స్ ఉంటాయి లేదా కొన్ని థింగ్స్ గురించి ఆల్రెడీ మనకి కొంచెం తెలిసి ఉంటుంది. ఆ థింగ్స్ని యూజ్ చేసుకొని ఆ థింగ్స్నే కొంచెం బెటర్గా లేదా కొంచెం కొత్తగా చేయడాన్ని సింథటిక్ ఇమాజినేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారికి ఒక షాప్ ఉంది అండ్ మీరు కూడా ఆ షాప్ని తీసుకొని దాన్ని కొంచెం కొత్తగా సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలన్న విధాన్ని డెవలప్ చేసుకోవడాన్ని థింక్ చేయడం లేదా ఇమాజిన్ చేసుకోవడము లేదా దాని గురించి సంథింగ్ ప్లాన్ చేయడాన్ని సింథటిక్ ఇమాజినేషన్ అంటారు. నెక్స్ట్ థింగ్, క్రియేటివ్ ఇమాజినేషన్. క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే మనము ఇంతకుముందు ఎప్పుడూ జరగంది, ఇంతకుముందు ఎప్పుడు చేయండి, ఊహించండి, కొత్తగా ఊహించి చేయడం. దీని గురించి నెక్స్ట్ స్టెప్లో క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 6th స్టెప్, ఆర్గనైజ్డ్ ప్లానింగ్. దీనిలో మనం కొంచెం టీంని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ టీం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా అంటే ఇద్దరి మధ్యలో గొడవలు ఉండడం లేదా ఈగోస్ ఇలాంటివి ఉండకుండా ఒక ఫ్రెష్ అండ్ బెస్ట్ టీమ్ని హైర్ చేసుకోవాలి.
అండ్ అప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అండ్ కొత్త కొత్త ప్లాన్స్ని చేస్తూ ఉండాలి. అండ్ మన ప్లాన్ పర్ఫెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఆ ప్లాన్ వర్క్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ని కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈ ప్లాన్స్ని కూడా కస్టమర్ బేస్డ్ పైన మనం చేస్తూ ఉండాలి. అంటే కస్టమర్కి మనము ఎంత బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు అన్న విధంగా ఈ ప్లాన్స్ని మనం చేయొచ్చు. దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద కూడా ఇది బేస్ అయి ఉంటుంది. కస్టమర్స్కి ఎలాంటివి ఇష్టం, కస్టమర్స్కి మనము ఎంత బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అన్న దానిపైనే ఈ ప్లాన్స్ని మనం చేయొచ్చు. ఈ ప్లాన్స్ని మనం చేయడానికి క్రియేటివ్గా థింక్ చేయడం లేదా మనకి క్రియేటివ్ ఇమాజినేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మనకి క్రియేటివ్ ఇమాజినేషన్ లేదా క్రియేటివ్ థింకింగ్ రావాలంటే మనం ఎప్పుడు డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తే బెస్ట్. అండ్ డిఫరెంట్గా థింక్ చేయడం కూడా ట్రై చేస్తే చాలా బెస్ట్. దానివల్ల మన క్రియేటివ్ ఇమాజినేషన్ని పెంచుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడు పీపుల్కి లేదా కస్టమర్స్కి ద బెస్ట్ సర్వీస్ ఇచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ మనం ఇచ్చిన సర్వీస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి లేదా మన సర్వీస్ని ఇంకా బెటర్గా చేసుకోవడానికి మనని కొన్ని క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఎలా అంటే, మనము ఇప్పటివరకు ఇచ్చిన సర్వీస్ ఎలా ఉంది అండ్ దీనికన్నా బెటర్గా నేను ఎలా ఇవ్వచ్చు, నా టీంతో నా రిలేషన్ ఎలా ఉంది, అండ్ నేను దీనిపైన ఇంకా కొత్తగా ఇంకా బెస్ట్గా ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటివి. ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మన సర్వీస్ బెటర్ అవ్వే ఛాన్స్ ఉంది. స్టెప్ 7, డెసిషన్. వరల్డ్లో చాలా సక్సెస్ఫుల్ పీపుల్ లేదా చాలా రిచ్ అయిన పీపుల్ ఎవరైనా సరే ఒకసారి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు అంటే ఆ డిసిజన్ని అస్సలు చేంజ్ చేయరు. బట్ అన్సక్సెస్ఫుల్ మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ డిసిజన్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు దట్ నేను చదువుకుందాము అనే బుక్ ఓపెన్ చేస్తారు, కానీ నేను రేపు చదువుకుంటా లేదా ఎల్లుండి చదువుకుంటా అన్ని థింగ్స్ని ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అన్సక్సెస్ఫుల్ పీపుల్ లాగా మిగిలిపోతారు. బట్ సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రం అలా కాదు. ఒకసారి డిసిజన్ తీసుకున్నారంటే ఆ డిసిజన్ని 100% కంప్లీట్ అయ్యే వరకు వదలరు. ఆ డిసిజన్ని చేంజ్ చేసుకోరు. చాలా పీపుల్ ప్లాన్స్ని కరెక్ట్గా సెట్ చేసేసుకుంటారు, ఒక బెస్ట్ ప్లాన్ చేసుకుంటారు. బట్ ప్లాన్ సెట్ అయిన తర్వాత మాత్రం వాళ్ళ డిసిజన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలా మాత్రం ఎప్పుడూ చేయొద్దు. మనం డిసిజన్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఎప్పుడంటే అది 100% యాక్చువల్గా మనకి అప్పుడు అవసరము అనే పరిస్థితిలో మనము డిసిజన్ని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఊరికే మాత్రం డిసిజన్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల నో యూస్. మీకు ఒక బర్నింగ్ డిజైర్ అండ్ బెస్ట్ ప్లాన్ ఉండడంతో మనం 100% ఆ ప్లాన్ని ఫాలో అయిపోవచ్చు. 8th స్టెప్, పర్సిస్టెన్స్. అంటే మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనము క్విట్ కాకుండా ఆ వర్క్ని పర్ఫెక్ట్గా చేయడమే పర్సిస్టెన్స్ అంటే. ఎగ్జాంపుల్, ఎడిసన్ బల్బ్ని కనిపెట్టడానికి 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ వర్క్ చేసి సక్సెస్ని పొందారు. సేమ్ వే అలా ఉండే బర్నింగ్ డిజైర్నే పర్సిస్టెన్స్ అని మనం అంటాం. ఈ పర్సిస్టెన్స్ మనకు కావాలంటే మనకి ఒక క్లియర్ గోల్ ఉండాలి అండ్ ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి అండ్ దాన్ని చేసుకునే ఒక ప్లాన్ ఉండాలి అండ్ ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి. ఎనీ నెగిటివ్ థాట్స్ వచ్చినా వీటిని పక్కకు పెట్టి పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయాలి. స్టెప్ 9, పవర్ ఆఫ్ మాస్టర్ మైండ్ అంటే ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ పీపుల్ కలిసి ఒక థింగ్ పైన వర్క్ చేయడం అండ్ ఇద్దరు నాలెడ్జెస్ని షేర్ చేసుకోవడం అండ్ డిస్కస్ చేయడం. దీనివల్ల మనకి టూ థింగ్స్ అంటే 2 ప్రాఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి అతని సపోర్ట్ వస్తుంది అండ్ అతని నాలెడ్జ్ కూడా మనము ఎక్కువగా నేర్చుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి వరల్డ్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి మ్యాటర్, ఇంకొకటి ఎనర్జీ. మ్యాటర్ అంటే బుక్, పెన్సిల్ ఇలాంటివి. ఎనర్జీ అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ దట్ మ్యాటర్. అంటే ఇప్పుడు మనకి బుక్ లేదా పెన్సిల్ కావాలంటే మనము దానికి కొంచెం ఎనర్జీ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. సో మనకి మ్యాటర్ కావాలంటే మనకి ఎనర్జీ కూడా కావాలి. చాలామంది గోల్స్ పైన వర్క్ చేయడం వల్ల ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఒక పర్సన్ ఒక గోల్ పైన వర్క్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీ ట్రాన్స్మిట్ చేయొచ్చు. అదే చాలా పీపుల్ ఒకటే గోల్ పైన వర్క్ చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీని మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. అందుకే మనం వర్క్ చేసేటప్పుడు ఒక టీమ్ని ప్రిపేర్ చేసుకుంటే మన వర్క్ ఈజీగా అయిపోతుంది అండ్ మనము ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. స్టెప్ 10 ఏంటంటే మిస్టరీ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్. మన బ్రెయిన్ థాట్స్ని రిలీజ్ చేస్తుంది అండ్ రిసీవ్ కూడా చేసుకుంటుంది. ఎలా రిలీజ్ చేస్తుందంటే సబ్కాన్షియస్ మైండ్తో. మనం ఆటో సజెషన్స్ అన్న స్టెప్లో ఒకటి చూసుకున్నాం దట్ సబ్కాన్షియస్ మైండ్లో మనము థాట్స్ని లేదా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్న థింగ్ని. అలాగే మన బ్రెయిన్ థాట్స్ని రిలీజ్ చేస్తుంది అండ్ మనం థాట్స్ని ఎలా రిసీవ్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. మనము థాట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటామంటే మన మైండ్ వైబ్రేట్ అవుతుంది. కొన్నిసార్లు ఆ మైండ్ ఎక్కువగా వైబ్రేట్ అవుతుంది. అప్పుడు
మనము థాట్స్ని రిసీవ్ చేసుకుంటాం. మనము ఎక్కువగా సక్సెస్ అవ్వాలంటే థాట్స్ని ఎక్కువగా రిసీవ్ చేసుకోవాలి. అండ్ థాట్స్ని ఎక్కువ రిసీవ్ చేసుకోవాలంటే మన మైండ్ ఎక్కువగా వైబ్రేట్ అవ్వాలి. మన మైండ్ ఎలా వైబ్రేట్ అవుతుందంటే దానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఎలా అంటే మ్యూజిక్, ఆల్కహాల్, కొన్నిసార్లు లవ్ ఫీలింగ్. అండ్ ఇంకా ఎక్కువగా బెస్ట్గా వైబ్రేట్ అవ్వాలంటే అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే సెక్స్. మనం చాలామంది ఇన్వెంటర్స్ లేదా ఆర్టిస్ట్లను చూసుకున్నట్టయితే వాళ్ళు సెక్స్ నేచర్ పీపులే ఉంటారు. అండ్ ఈ థాట్స్ని రిసీవ్ చేసుకోవడం మనము క్రియేటివ్ ఇమాజినేషన్ వల్ల చేయొచ్చు. అది ఎలా చేస్తారని డీటెయిల్గా మనం నెక్స్ట్ స్టెప్లో చూడొచ్చు. బట్ మనము ఇందులో మాత్రం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మన థాట్స్ ఎక్కువగా రావాలంటే మన బ్రెయిన్ ఎక్కువగా వైబ్రేట్ అవ్వాలి. ఎక్కువ వైబ్రేషన్ కోసం మనకు కావాల్సింది సెక్స్. అండ్ ఇలా కూడా చెప్తారు దట్ ఏ పర్సన్ అయినా ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఒక అమ్మాయి ఉంటుందని చెప్తారు. అండ్ చాలామంది వాళ్ళ లైఫ్లో వాళ్ళ వైఫ్ని హ్యాపీగా చూసుకోవాలనే అనుకుంటారు. అందుకే మనం సక్సెస్ అవ్వాలంటే మన బెస్ట్ లైఫ్ పార్ట్నర్ని కూడా చూస్ చేసుకోవాలి. అంటే మనం చూస్ చేసుకునే లైఫ్ పార్ట్నర్ బెస్ట్గా ఉండాలి అని అర్థం. 11th స్టెప్ సబ్కాన్షియస్ మైండ్. మనకి ఎవ్రీథింగ్ సబ్కాన్షియస్ మైండ్లోనే స్టోర్ అయి ఉంటుంది. సో మనం సక్సెస్ అవ్వాలంటే మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా అవసరమైన థింగ్స్ లేదా బెస్ట్ థింగ్స్ మాత్రమే స్టోర్ చేసుకోవడం చాలా బెస్ట్. అండ్ చాలా బెస్ట్ థింగ్స్ని స్టోర్ చేసుకోవడమే మనం చేయాల్సిన పని. దీన్ని మనము ఆటోసజెషన్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం. 12th స్టెప్ ద బ్రెయిన్. మన బ్రెయిన్ థాట్స్ని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా రిలీజ్ చేస్తుంది. అండ్ దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు. అండ్ థాట్స్ని రిసీవ్ చేసుకోవడం మాత్రం ఎలా అంటే క్రియేటివ్ ఇమాజినేషన్తో. ఇది మనము ఆల్రెడీ డిస్కస్ చేసిందే. 13th స్టెప్ 6th సెన్స్. ఫ్రెండ్స్, మనకి 6th సెన్స్ కావాలంటే మనకి క్రియేటివ్ ఇమాజినేషన్ ఉండాలి. సో ఈ క్రియేటివ్ ఇమాజినేషన్ వల్లనే ఏ పర్సన్ అయినా సక్సెస్ అవ్వగలుగుతారు. సో క్రియేటివ్ ఇమాజినేషన్ కావాలంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి మన వైబ్రేషన్ని ఇంక్రీజ్ చేసుకోవడమే. ఇది ఇంతకుముందు చాప్టర్లో మనం డిస్కస్ చేసిందే. అండ్ స్టెప్ 2 ఏంటంటే మనకి కావాల్సిన థింగ్ పైన మనం కంప్లీట్గా ఫోకస్ చేయాలి. అండ్ పేషెన్స్గా రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ థామస్ ఎడిసన్ కూడా అతను బల్బ్ రెడీ చేసేటప్పుడు అతను 100% ఫోకస్ చేశాడు. అండ్ అతనికి రిజల్ట్ వస్తుందని 100% నమ్మాడు. అండ్ వెయిట్ చేశాడు, ట్రై చేశాడు. అందుకే అతను సక్సెస్ అయ్యాడు. అండ్ కొంతమందికి మాత్రం క్రియేటివ్ ఇమాజినేషన్ వర్క్ అవ్వదు. ఎలా అంటే వాళ్ళకి 6 థింగ్స్ అంటే లైఫ్లో 6 ఫియర్స్ ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ క్రియేటివ్ ఇమాజినేషన్ పనిచేయదు. ఆ 6 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫియర్ ఆఫ్ పావర్టీ, అంటే నేను పేదవాడిని అని భయపడ్డం. సెకండ్ థింగ్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ఎలా అంటే పీపుల్ మనల్ని ఏడిపించడం వల్ల లేదా క్రిటిసైజ్ చేయడం వల్ల మనం భయపడడం. థర్డ్ థింగ్ ఇల్ హెల్త్, అంటే మనము హెల్త్ ఇష్యూస్ వల్ల భయపడడంనే ఇల్ హెల్త్ అంటారు. అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటుందేమో అన్న భయం. ఫోర్త్ థింగ్ ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్ ఆఫ్ సమ్వన్, అంటే లవ్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే భయం. ఫిఫ్త్ థింగ్ ఓల్డ్ ఏజ్ ఫియర్, అంటే మనం ఏజ్ అయిపోతుంది లేదా నేను ఓల్డ్ అయిపోతే ఎలా అన్న భయం. ఫైనల్ థింగ్ ఫియర్ ఆఫ్ డెత్, అంటే చావు గురించి ఉన్న భయం. సో ఈ భయాలు ఉన్న వాళ్ళు క్రియేటివ్ ఇమాజినేషన్ పైన ఫోకస్ చేయలేరు. వీళ్ళపైన క్రియేటివ్ ఇమాజినేషన్ పనిచేయదు. సో ఈ ఫియర్స్ మీకు ఉండకుండా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ బుక్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మీకు కన్ఫ్యూజింగ్ ఉన్న పాయింట్స్ మీరు కామెంట్ చేయడం వల్ల నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos like this, please like and support us and comment your thoughts to us. And don't forget to subscribe this channel.